ఈరోజు రాయలసీమలో ఒక తెలుగు గంగ కానీ, ఒక గాలేరు నగర్ కానీ, ఒక హంద్రి నివా కానీ ఇట్లా అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఈరోజు మరి సాగునీరు, త్రాగునీరు అందించడంలో పనిచేస్తున్నాయని అంటే ఇదంతా కూడా ఆ రోజు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి కృషి ఫలితం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ హంద్రి నివా ద్వారా ఏదైతే ఈ యొక్క రాయలసీమకు సంబంధించి దగ్గర 4 ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక 40 నుంచి 60 టీఎంసీల నీరు వరకు తీసుకునేటువంటి సౌకర్యం ఉన్నప్పటికీ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు చూస్తుంటే 25, 28, 30 టీఎంసీల నీరు మాత్రం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ హంద్రి నివా ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఈరోజు మాల్యాల దగ్గర నుంచి ఏదైతే ప్రారంభమవుతుందో ఎక్కడి నుంచి దగ్గర 700 కిలోమీటర్లు ఏదైతే హంద్రి నివా ఉందో మరి ఈరోజు రేపు కూడా మరి ఈ యొక్క 4 జిల్లాలు కూడా ఏదైతే ఈరోజు కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు ఈ జిల్లాలన్నీ కూడా పర్యటన చేసుకుని ఈ హంద్రి నివాను గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, నిర్లక్ష్యం ఏదైతే ఉందో, నిర్లిప్తత ఏదైతే ఉందో దాన్ని సరిదిద్ది మళ్ళీ హంద్రి నివా ప్రస్తుతం ఏదైతే 3850 క్యూసెక్కుల సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకునేటువంటి విధంగా ఎంత త్వరితగతంగా మన పనులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో మరి అవన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసి నెక్స్ట్ సీజన్కి అంటే ఇప్పుడు ఎంత అయితే వాటర్ని మనం తీసుకోగలుగుతున్నామో దానికి డబుల్ వచ్చే సీజన్ కల్లా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి క్రమంలోనే ఏదైతే మా ఉన్నతాధికారులు కానీ మేము కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టమని కోరిన మీదటే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హంద్రి నివా అన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో బడ్జెట్ ఆ రోజు మాకు 7 లక్షల కోట్లు ఉంటే అందులో మేము ఓన్లీ ఇరిగేషన్కి 72,000 కోట్ల రూపాయలు మేము పెట్టినటువంటి పరిస్థితి. తర్వాత ఏదైతే 2019, 2024 జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఆయనకి 12 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్ ఉంటే అందులో ఆయన ఇరిగేషన్కి పెట్టింది కేవలం 49,000 కోట్లు మాత్రమే. ఆ 49,000 కోట్లలో కూడా మళ్ళీ ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 31,000 కోట్లు మాత్రమే. ఈరోజు ఎక్కడ చూస్తున్నా కూడా 5 సంవత్సరాల్లో ఏ బ్యారేజీకి కానీ, ఏ ప్రాజెక్టుకి కానీ, ఏ రిజర్వాయర్కి కానీ, గేట్లు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ కనీసం మెయింటెనెన్స్ మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టినటువంటి పరిస్థితి, దుస్థితి గత 5 సంవత్సరాల్లో మనం చూసినటువంటి స్థితి. 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమకు సంబంధించి మరి ఏదైతే 8,291 కోట్లు ఇరిగేషన్కి, అదేవిధంగా నీరు ప్రగతి కింద 4,150 కోట్లు అంటే టోటల్గా 12,441 కోట్లు ఒక ఇరిగేషన్ పర్టికులర్గా రాయలసీమకి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 14, 19లో కేటాయింపులు చేర్పి ఖర్చు పెడితే మరి వైఎస్ఆర్సీపీలో చూస్తే కేవలం 2,011 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడ 12,441 కోట్లు, ఎక్కడ 2,011 కోట్లు అనేది కొంచెం ప్రజలు కూడా మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో కూడా పర్టికులర్గా 4,182 కోట్ల రూపాయలు హంద్రి నివాకి మన తెలుగుదేశం ప్రభుత్వంలో మనం ఖర్చు పెడితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చూస్తే కేవలం 515 కోట్లు మాత్రమే. అంటే ఎంత డిఫరెన్స్ అంటే మనం 1,000 కోట్ల రూపాయలు ఏదైతే హంద్రి నివాకి కానీ, రాయలసీమ ప్రాజెక్టులకు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెడితే వీళ్ళు 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వీళ్ళకు మనస్సు రాలేదు అని అంటే రాయలసీమకి ఎంత తీవ్రమైనటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. నేను అడుగుతూ ఉన్న 84%, 75% ఫేజ్ 1, ఫేజ్ 2 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి చేస్తే ఆ 15%, 10% కూడా నువ్వు 5 సంవత్సరాల్లో పూర్తి చేయకపోవడం మాట అటుంచి 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ లేక 5 సంవత్సరాలు గాలి కుదిలేయడంతో మళ్ళీ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వెనక్కి ఈ ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్లు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఇవన్నీ కూడా ఘాటును పెట్టడానికే మేము కూడా నిద్రాహారాలు మాని మరి కుటుంబాలను సైతం వదులుకున్నట్టు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఇట్లాగా బ్యారేజీల దగ్గర లేదా ప్రాజెక్టుల దగ్గర, ఏటుగట్ల దగ్గర, కాలువగట్ల మీద తిరుగుతూ మళ్ళీ ఏదైతే గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని మళ్ళీ పూడ్చి పర్టికులర్గా ఏదైతే రాయలసీమకి మళ్ళీ ఎన్టీఆర్ గారి కళ ఏదైతే రతనాల సీమగా మార్చాలనేటువంటి కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేస్తాం. ఖచ్చితంగా రాయలసీమ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రాయలసీమలోనే 4 రోజులు 10 రోజులు ఇక్కడే ఉండి ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వాయర్స్ కానీ, అదేవిధంగా చెరువులు కానీ,
అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఎత్తుపోతల పథకాలు కానీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మళ్ళీ ఒక కళ ఈ యొక్క రాయలసీమకి ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేలాగా పనిచేస్తామని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ